ఒక్కసారి అతని పుట్టినరోజు ఏప్రిల్ 20వ తారీఖున డిఎస్సి ఇచ్చి అందరి విద్యార్థి నిరుద్యోగ అందకాలలో ఆనందాన్ని రెట్టింపు చేశారు. కానీ 40 రోజులు ఇచ్చి అందరినీ నిరాశపరిచారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ప్రిపరేషన్ కు మినిమం 90 రోజులు కావాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలి. వయో పరిమితి 47కి పెంచాలి. ఇదే లోకేష్ గారిని మేము కోరుతున్నాం. ఇంతకు మించి మేమేమి కోరలేదు. ఇప్పటి వరకు లోకేష్ గారు ఏ విద్యార్థి కాదు, మన రాష్ట్రంలో ఎవరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాంతో స్పందించే లోకేష్ గారు ఇలాంటి 6 లక్షల మంది విద్యార్థులు ఉండి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది. ఇది ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకెళ్లి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి, 90 రోజుల సమయం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మేము మీరు కాలు పడుకొని ప్రాధాయపడి గుర్తుపడుతున్నాం. అందుకని మేము ఇంకేమీ చెప్పలేము. మీరు చేసింది ఇది ఒకటే చెయ్యండి. ఇప్పటి వరకు మాకు 7 సంవత్సరాల నుంచి కనీసం ఆ జగన్ ప్రభుత్వం అది కూడా ఇయ్యేసి ఇది కూడా ఇయ్యేసి అని మమ్మల్ని ముంచారు. మీరు వచ్చి ఇచ్చారు. మీ ప్రభుత్వం కోసం మేము మా తల్లిదండ్రుల్ని, మా అన్నదమ్ముల్ని, మా చెల్లెల్ని అందరికి మిమ్మల్ని ఓటేయించి ఖచ్చితంగా బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, బాబు వస్తే ఖచ్చితంగా డిఎస్సి, బాబు అంటేనే డిఎస్సి అని గుర్తు చేశాం అని చేయడం వల్ల ఈ రోజు మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మా లక్షల మంది నిరుద్యోగుల్ని ఇలా వండర్ చేసి ఇలా మానసిక స్తోభకి గురి చేయకండి. ఇంత మానసిక స్తోభ ఎప్పుడు కూడా మేము గురవ్వలేదు. 45 రోజులంటే చదివిన 2 వేలనే కాస్త మధ్యలో మీరు ఇచ్చే ప్రతి బిడ్డ కూడా మన గట్లను కూడా మంచిగా కఠిన స్థాయి బిడ్డలు ఇచ్చారు. అందువల్ల చాలా మంది గట్టు కూడా క్వాలిఫై అవ్వలేదు. దీన్ని బట్టి మీ పేపర్ స్థాయి ఏ విధంగా ఉంటుంది మీ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి 40 రోజులు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా 150 వచ్చినోడికి కూడా సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా నేను నిరూపిస్తాను అవసరం అయితే. కాబట్టి ఖచ్చితంగా 90 రోజులు సమయం ఇచ్చి